ఎవరు నువ్వు? నేనా? మీలాగే చచ్చిన వాణ్ణి, స్వర్గానికి వచ్చిన వాణ్ణి. భక్తే మటుకు నీకు మాకు పోలిక. ఆరు నీ దుంప తెగ సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్నమాట. నువ్వెవరో అప్రాచుడివి. మరి మీరు నాయనా? నేను పండితులం. బా వేదాల ఉపోసన పట్టిన ప్రకండులం. నేను 25 దేవాలయాలు కట్టించాను. అందులో కమిషన్ ఎంత కొట్టేశావు? నేను డజన్ యజ్ఞాలు చేయించాను. ఓహో, అయితే యజ్ఞాలు చేయించింది, దేవాలయాలు కట్టించింది ఇక్కడ మేజువాణి చూడటం కోసమా? అవును, యజ్ఞయాగాది కృతుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు మేము ఉన్న చోటికి నువ్వు ఎలా వచ్చావు? నీ అర్హత ఏమిటి? ఆరి మిమ్మల్ని పొయ్యిలో పెట్ట. మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు. స్వర్గానికి వచ్చిన కులతత్వాలు, భాషా భేదాలు పోలేదు. ఈ అపరాక్షుడితో మనకేం వాదం? దేవేంద్రతో ప్రియ చేద్దాం. పదనా ఆరి మీ దూకుడు మండ. పోయినాళ్ళు పోగా ఇక మేజువాణి బృందం మిగిలిందన్నమాట. ఓ రంభ, ఏమత్తా మామ రావణాసురుడు గుర్తున్నాడా? చాలే ఊరుకో. ఓయ్ 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 ఓయ్, అత్త ఇంకా రావణాసురుడి దెబ్బ మర్చిపోలేదు. ఓ చిన్నత్త, ఊర్వశి, వండర్ఫుల్. అత్త, నీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది. అసలు ఆల్ ఇండియా స్టార్వి. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమ నటి అవార్డులు నీ పేరు మీద ఇస్తున్నారు. సినిమా హాల్స్ కి, 5 స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు. అఫ్ కోర్స్ బార్బర్ సెలూన్ కి, లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నారు అనుకో. అదంతా కోపమే. ఎవరు? మేనక, లవ్లీ, చార్మింగ్, బ్యూటిఫుల్. అవ్వ అవ్వ, ఏం బాగున్నావా? అవ్వ ఏమిటి? ఏ అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా? అవునులే, ఎదుగు బొదుగు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓడగొట్టిన నాగటి దుంపలాగా తటపటలాడుతున్నావు. కోపడకవా, నిజంగా నేను నీకు ముని 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 మనవణ్ణి. అవునవా, మేము భారతీయులం, నాది భారతదేశం. నీ మనవళ్ళేడు భరతుడు, ఆయన మాకు ఆది పురుషుడు. ఏమిటి, నా మనవడు భరతుడా? వాడెవడు? ఓసి నీ దుంపదగా, నీకు మనవడే గుర్తులేడా? అవునులే, పురిట్లోనే కన్న కూతుర్ని అడవిలో పారేసి వచ్చిందానివి నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు? కన్న కూతురా? అది గుర్తులేదా? విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే. అవును, ఆడపిల్ల బ్రతికిందా? చచ్చా, మీకంటే మా లోకంలో పశువులు పక్షులనయం. నువ్వలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షులు పళ్ళు తెచ్చి పెట్టి పోషించాయి. శాకుంతలముల చేత పోషించబడినది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి కణ్వ మహర్షి సాకాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అబ్బో, అదో పెద్ద రొమాంటిక్ టేల్. వారిద్దరికీ పుట్టిన వాడే భరతుడు. ఆ వంశవాడి నేను కాబట్టి నీకు ముని 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 అన్నవా? ఏన ప్రముఖం పెట్టావు? అవునులే, బిడ్డను గని మొగుడు మొహాన పారేసి మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటో తెలియని నీకు నేను నీ బంధువులని చెప్పుకుంటే మాత్రం గిడుతుందా పెడుతుందా? అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన. బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది. కానీ ఏం చేయను, దేవేంద్రుడు చండశాసనుడు, వచ్చేయమన్నాడు. పోనీ నీ బిడ్డను తెచ్చుకోలేకపోయావా? అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు. పోనీలేవా, బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు. బాబు, నా మనవడి సంతతి ఎవరెవరు ఏం చేస్తున్నారు? బాబు, అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా. కొన్ని సంవత్సరాలు పడుతుంది. సినిమా తీస్తే కొన్ని వేల రీల్స్ పిక్చర్ అవుతుంది. అయితే పద, ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుకుందాం. తప్పదంటావా? పద. భేష్, ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది. ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ బోర్డింగ్. కానివ్వండి మీ నృత్యగాన. ఏమిటి ఆలస్యం? మేనకి ఇంకా రాలేదు ప్రభు. ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట. ఏమిటి అలక్ష్యం? మాకంటే చుట్టాలు ఎక్కువ. సేవక, వెంటనే వెళ్ళి తీసుకునిరా. చెప్తాం. సరేగానవ్వా, ఇక్కడ మీ లోకంలో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది? ఈ మధ్య తగ్గింది బాబు, నరకంలో చాలా బాగుందట. అవునవు, ఈ మధ్య మా లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ నరకలోకాన్ని టూరిస్టులుగా వచ్చుంటారు. సరేగానవ్వా, మీరు అమృతం తాగారు కదా, మీకు చావు లేదు, ఆకలి దప్పులు లేవు, ఎదుగు బొదుగు లేదు. మరి లైఫ్ బోర్ కొట్టల్లా? అలవాటైపోయింది. ఏం అలవాట? మా పోడలవాటు. కాస్త చేంజ్కి మా లోకానికి వస్తూ పోతూ ఉండు. ఏమో మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యం అయినందుకు మండిపడుతున్నారు. మండిపడితే నీళ్లు పడి చాలా పడతాడు. వస్తున్నాను. అవ్వా, ఆగవ్వా,
చుట్టం వచ్చాడని ఓ పూట సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి, చుట్టం వస్తే ఓ పూట సెలవు కూడా ఇవ్వడా? మాకు 1 గంట కూడా సెలవియ్యరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. చచ్చా, ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతి లేదుగా. సరే పద, ఆ ఇంద్రుడి సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త నాయనా, ఆయన కోపం వస్తే. ఏం చేస్తాడేమిటాయి? నేనేమైనా నౌకర్నా? ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ని. అయినా చచ్చిపోయాను, నన్నేం చేస్తాడేవా? డోంట్ ఫియర్, కమాన్ అవ్వా, కమాన్. ఏ మేనక, ఎవడి చుట్టం? ఎవడ్రా నువ్వు? మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు! ఎవడు వీడు? లోపలికి ఎలా వచ్చాడు? ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దూరటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? హె, నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాలా! తగ్గవయ్యా, తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని. గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? ఏ, నీకంటే సన్నాసనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరూ పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ శ్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తారో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ, మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకనెందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డ మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యం, వాడు మన పౌరుడు కాదు. వాడిని శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా, కోపం వచ్చిందా? చెప్పు తల్లి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు, నువ్వు ఆడపడక పుట్టలా? ఇదే మా భూలోకం అయితే, ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు. విడాకులు. శశి, శశి, ఆగు శశి. మిస్టర్ మహేంద్రరావు, నీకేం భయం అక్కర్లేదు. నీ భార్య మహాపతివ్రత శిరోమణి. నీకేం విడాకులు ఇవ్వదు. ఎవడు వీడు? నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు. వీడికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు? గడువు అయిపోయింది ప్రభు. వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి. అయితే వెంటనే తీసుకెళ్ళండి. తీసుకెళ్తారులేవయ్యా. నీ పాడు స్వర్గంలోనే ఉండమన్నా ఉండను. దీనికంటే ఆ నరకమే నయ్యం. ఫ్రెండ్స్, మీరు నన్నేం పట్టుకోకర్లేదు. మీరు ముందు నడవండి, నేను వెనక వస్తాను. కమాన్, పద. యమలోక సార్వభౌముండా, యముండా. తర్వాత నెక్స్ట్ ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాళ్లలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్, కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండను కాబట్టి ఇక్కడికి వచ్చాను.
ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. ఛీ, నోర్మై. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం! వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన అంత గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? ఆ సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్, నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని. నెలకి నా ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము తర్వాత నెక్స్ట్. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం, వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చి ఊరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పుండాలా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగిన బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిటిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ ఏముండ. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక. ప్రభు, ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం.